హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ thumbnail చూశారు కదా. సో ఈరోజు మీ ముందుకి ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసరికి చాలా సింపుల్ అని చెప్పొచ్చు. మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఆర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత సింపుల్ ఆ స్ట్రాటజీ. సో అటువంటి స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకి వీడియోలో తీసుకురాబోతున్నాను. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కొన్ని ఇండికేటర్స్ వచ్చేసరికి మనకు బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే అప్స్టాక్ ఆర్ ఏంజల్ బ్రోకర్స్ అయినా వీళ్ళు కొన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయరు. సో చార్టింగ్ వ్యూ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో చార్టింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోనే మీకు ఆ ఇండికేటర్స్ దొరుకుతాయి కాబట్టి నేను వచ్చేసరికి చార్టింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో మీకు ఆ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. చాలా సింపుల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ ఇలా ఆల్ సెగ్మెంట్లో మేము వచ్చేసరికి ఇక్కడ లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒక్కొక్కటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీకు మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మంత్లీ ఛార్జెస్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఇది ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ ఈ అప్లికేషన్ వచ్చేసరికి మీకు ఈ వెబ్సైట్ అయినా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీకు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఇస్తుంది మీకు ఇండికేషన్స్. మనకి జనరల్గా మనకి బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసాయి, ఎంజిల్ అయినా అప్స్టాక్ అయినా మీకు ఏ బ్రోకర్ అయినా ప్రొవైడ్ చేసాయి కొంచెం సిగ్నల్ లేట్గా ఇస్తుంది. అంటే లాగింగ్ ఇండికేషన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ ఇస్తుంది, క్విక్ ఉండదు. బట్ ట్రేడింగ్ వ్యూ అనేది బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్. మీకు వచ్చేసరికి సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ పర్ఫెక్ట్ ఇస్తుంది ఇండికేషన్. ఇవి వచ్చేసరికి కొంచెం లేట్గా ఇస్తాయి మనకి కరెంటు బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాన్. బట్ ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీకు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ పర్ఫెక్ట్ ఇండికేషన్ ఇస్తుంది. బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో అందుకే అండ్ ఆల్సో మీకు ట్రేడింగ్ వ్యూలో వచ్చేసరికి మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి. చాలా మీకు బెస్ట్ అంటే బెస్ట్, ఎందుకంటే వరల్డ్ వైడ్ యూజ్ చేస్తారు ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్ ప్లాట్ఫామ్ అనేది. సో మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ దొరికే ఇండికేటర్స్ మనకు కామన్గా యూజ్ చేసే మీకు బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చే చార్టింగ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్స్ దొరకవు. బ్రోకరేజ్ సంస్థలు సింపుల్ కొన్నే ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు మల్టిపుల్ వరల్డ్ వైడ్ యూజ్ చేసే ఇండికేటర్స్ అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి. సో అటువంటి దాని గురించే ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. ఇది ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ మీరు ట్రేడింగ్ వ్యూ అనుకుంటాగానే ఇలా వస్తుంది ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్. సో ఓపెన్ చేయగానే ఇది నా అకౌంట్ ఫ్రెండ్స్. మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది నా అకౌంట్తో నేను క్రియేట్ చేసుకొని లాగిన్ అయి ఉన్నాను, ఆల్రెడీ లాగిన్ అయ్యింది. సో ఇది వచ్చేసరికి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి చార్ట్స్ ఓపెన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ఇండికేటర్స్ యాడ్ అయి ఉన్నాయి, తీసేస్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇది సింపుల్ ప్లెయిన్ చార్ట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వచ్చేసరికి యాడ్ చేసుకో ఎస్బీఐ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా టోటల్. ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం ఇది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, స్టాక్స్ అయినా ఏదైనా. మనకి ఎస్బీఐ, టీసీఎస్ యాడ్ చేస్తాను. సో ఇలా వచ్చేస్తుంది చూడండి, ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట రైట్ సైడ్లో. సో ఇక్కడ టీసీఎస్ యాడ్ అయింది చూడండి. సో ఇలా మనకి రైట్ సైడ్లో ట్యాబ్ ఉంటుంది, మనం ఇక్కడ వచ్చేసరికి యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను పెద్దగా చేసుకుని ప్లెయిన్ చార్ట్ అన్నమాట. మనకు ఓపెన్ టీసీఎస్ ఉంది కదా. సో నేను నిఫ్టీలోనే చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి సో నిఫ్టీ యాడ్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ చార్ట్, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసరికి క్లియర్ స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్. ఇది ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ప్లెయిన్ చార్ట్ మనకు ఓపెన్ చేయగానే ఇలా ప్లెయిన్గా ఓపెన్ అవుతుంది. ఇండికేటర్స్ చూడండి, నేను ఏమి ఇండికేటర్స్ ఇక్కడికి మీకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎఫెక్ట్స్ ఇండికేటర్స్ అని కొడితే మీకు మల్టిపుల్ పబ్లిక్ ఇక్కడ పాపులర్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి ఇక్కడ అనమాట. చాలామంది యూజ్ చేసే పాపులర్ ఇండికేటర్స్, ఇన్బిల్ట్ ఇండికేటర్స్. మీరు ఏదైనా ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి ఎనీ 3 ఇండికేటర్స్ యూజ్ చేసుకోవడానికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. 3 కంటే ఏవో ఇండికేటర్స్ యూజ్ చేసుకోవాలంటే మాత్రం మీరు మంత్లీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
బట్ 3 అంటే మ్యాక్స్ అని చెప్పొచ్చు. 3 ఇండికేటర్స్ కంటే ఎబోవ్ యూజ్ చేయాలంటే మాత్రం మీకు అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. వీళ్ళకి 3 కంటే బిలో అయితే మాత్రం మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. నేను ఫస్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఈ ఎఫ్ఎక్స్ ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ చూడండి. సో అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ చూడండి, అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ మల్టీ టైం ఫ్రేమ్ ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి దీన్ని సెట్టింగ్ ఇంకొకటి ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ ఇండికేటర్, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇండికేటర్ అంటే మనకి అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఇక్కడ టైం మూవింగ్ యావరేజ్ లెంత్ ఉంది కదా, ఇన్పుట్స్ ఉంది కదా, ఇది మనకి ఇక్కడ సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ దీని మీద కొడితే ఇక్కడ సెట్టింగ్స్ అని కొడితే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇన్పుట్స్ వచ్చేసరికి నేను ఇది 14 పెట్టుకుంటాను, ఇది సేమ్ అలానే ఉంచుతాను. అండ్ ఆల్సో నేను ఇక్కడ స్టైల్ వచ్చేసరికి హెవీగా కనపడుతుంది కాబట్టి నేను సింపుల్గా ఇంతనే సో సింపుల్ ఎందుకంటే థిక్నెస్ హెవీగా కనపడుతుంది కదా లైన్ వచ్చేసరికి. సో నేను ఈ కొద్దిగా తక్కువ పెట్టుకుంటున్నాను. సో ఓకే సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇంకో మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకున్నానుగా. ఇది వచ్చేసరికి ఇన్పుట్స్ వచ్చేసరికి 5గా చేంజ్ చేసుకుంటాను. అండ్ స్టైల్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనం కొద్దిగా థిక్నెస్ సో యాడ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ. అండ్ ఆల్సో నేను సింపుల్ క్యాండిల్ టైపే ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి. దీని వచ్చేసరికి హేకినాషి సెలెక్ట్ చేసుకున్నాను, హేకినాషి టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute పెట్టుకుంటున్నాను. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 second 5 seconds 30 seconds కూడా ఇస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మీరు పెయిడ్ వాళ్ళకే ఇస్తుంది, ఫ్రీ వాళ్ళకి మాత్రం 1 minute కానించి షో చేస్తుంది. నేను 1 minute టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన ఇండికేటర్స్ ఏమేమి యాడ్ చేశానో మళ్ళీ ఒకసారి చూడండి. సిఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5. ఇక్కడ వచ్చేసరికి సెట్టింగ్స్ చూశారు కదా మీరు, అందుకే స్టెప్ బై స్టెప్ చూడండి, ఎందుకంటే మీరు మిస్ అయితే మీకు అర్థం కాదు. సో స్టెప్ బై స్టెప్ చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది కదా, అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఈ రెడ్ గ్రీన్ కనపడుతుంది, ఇది వచ్చేసరికి అల్టిమేట్ మూవింగ్ యావరేజ్. ఈ ప్లేస్లో బ్లూ లైన్ 5 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది కదా, 5 మూవింగ్ యావరేజ్ ఈ లైన్ని క్రాస్ ఓవర్ చేసి అండ్ ఆల్సో ఇట్లా గ్రీన్గా ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి అప్ సైడ్. సో ఇలా సో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది, ఇట్లా రెడ్ ఫామ్ కావాలి క్లియర్గా మనకి. ఇక్కడ ఈ లైన్ రెడ్ ఇండికేషన్ ఇస్తుంది, ఇక్కడ గ్రీన్ నుంచి ఇక్కడ రెడ్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేయాలి అండ్ ఆల్సో ఈ లైన్ వచ్చేసరికి రెడ్గా మారుతుంది మళ్ళీ. సో డౌన్ సైడ్ కాగానే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి సిగ్నల్ ఎలా ఇచ్చిందో. సో ఇలా ఫ్రెండ్స్ ఇది సింపుల్ అని చెప్పొచ్చు. చాలా 1 minute క్యాండిల్ యూజ్ చేసుకొని మీరు 1 minute టైం ఫ్రేమ్ యూజ్ చేసుకొని చేయొచ్చు ఇది. సో చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో ఇక్కడ గ్రీన్ ఇండికేషన్ ఇచ్చింది ఈ లైన్లోనే. గ్రీన్ రెడ్ అంటేనే మీకు నెగిటివ్ ఇండికేషన్ చూపెడుతుందని, గ్రీన్ అంటే పాజిటివ్ ఇండికేషన్. అండ్ ఆల్సో ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చేసినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. ఇలా నెగిటివ్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ లైన్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది అండ్ ఆల్సో ఇక్కడ రెడ్ ఇండికేషన్ ఇచ్చింది, లైన్ వచ్చేసరికి రెడ్గా చేంజ్ అయిపోయింది. సో సేల్ పొజిషన్ తీసుకోవాలని. సో జస్ట్ 1 minute టైం ఫ్రేమ్ అనే ఫ్రెండ్స్ ఇది మీకు చెప్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి క్రాస్ ఓవర్ చేసింది అండ్ ఆల్సో గ్రీన్ లైన్ ఫామ్ అయింది. సో ఇలా గ్రీన్ లైన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇలా గ్రీన్ లైన్ ఫామ్ అయిందంటే బై పొజిషన్, డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయ్యి ఇట్లా రెడ్ లైన్ ఫామ్ అయిందంటే రెడ్ సేల్ సిగ్నల్ అనమాట. సో మనం నిఫ్టీలో చూసాం అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఎలా ఉందో. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్ సేమ్, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత గ్రీన్ లైన్ ఫామ్ అయితే బై పొజిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, రెడ్ లైన్ ఫామ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది బట్ గ్రీన్ లైన్ ఫామ్ అయిన తర్వాతనే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇలా చాలా బెస్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఏంటంటే ఈ గ్రీన్ ఇండికేషన్ అన్నమాట. మన క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత కూడా పొజిషన్ తీసుకోవాలా వద్దా, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత గ్రీన్ ఇండికేషన్ లైన్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి.
క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత రెడ్ ఇండికేషన్ ఇలా రెడ్ ఫామ్ అయిందంటే గ్రీన్ టు రెడ్ కన్వర్ట్ అయిందంటే మనం సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూశారు కదా ఎలా పనిచేస్తుందో. అండ్ ఆల్సో మనం స్టాక్స్లో కూడా చూద్దాం, టాటా స్టీల్లో కూడా చూద్దాం 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆల్సో రెడ్ లైన్ ఫామ్ అయిన సేల్ పొజిషన్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరగలేదు, ఇలా కిందికి వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ లైన్ ఫామ్ అయింది. సో క్రాస్ ఓవర్ జరగలేదు, బట్ క్రాస్ ఓవర్ జరిగే వరకు వెయిట్ చేయాలి. సో క్రాస్ ఓవర్ ఇక్కడ క్లియర్గా జరిగింది అండ్ ఆల్సో గ్రీన్ లైన్ ఫామ్ అయింది, బై పొజిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో గ్రీన్ లైన్ ఫామ్ అయింది, బై పొజిషన్. బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ జస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమే. ఇది వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే బాగా పనిచేస్తుంది. ఈ ఇండికేటర్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిటే పెట్టుకోండి. సో చూశారు కదా, మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం, నిఫ్టీలో చూసాం అండ్ స్టాక్స్లో కూడా చూసాం అండ్ టీసీఎస్లో కూడా చూద్దాం, టీసీఎస్ స్టాక్స్లో కూడా. సో చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ సైడ్ అప్ సైడ్ జరిగింది అండ్ ఆల్సో ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది, ఇక్కడ రెడ్ ఫామ్ అయింది. సో రెడ్ ఫామ్ అయ్యి క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ చేసిందంటే సెల్ పొజిషన్. ఈ లైన్ వచ్చేసరికి రెడ్ నుంచి గ్రీన్ ఫామ్ అయ్యి అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేసిందంటే బై పొజిషన్. చాలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఈ వారం ఈ ముందుకి ఈ సింపుల్ స్ట్రాటజీ మీకోసం తీసుకొచ్చాను. చాలా సింపుల్ అనుకుంటా, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ఇండికేటర్ వచ్చేసరికి ఇది ఉంది కదా, అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి అన్ని బ్రోకర్లో దొరుకుతుంది. మీది అప్ స్టాక్ బ్రోకర్ అయినా, ఎన్జిల్ అయినా, ఎల్ఎస్బిలో అయినా ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 అనేది కామన్గా ఉంటుంది. బట్ మీ అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అనేది మాత్రం మీకు దొరకదు. ఎందుకంటే ఈ లైన్ ఇలా కలర్స్ చేంజెస్ అవుతుంది చూడు. గ్రీన్ ఇండికేషన్ ఇలా గ్రీన్ లైన్ ఫామ్ అయిందంటే బై పొజిషన్, రెడ్ లైన్ ఫామ్ అయిందంటే సింగిల్ లైనే మీకు చేంజ్ అవుతుంది చూడు, రెడ్ టు గ్రీన్, గ్రీన్ టు రెడ్ ఇలా. సో ఈ ఇండికేటర్ కావాలంటే మాత్రం మస్ట్ మనకి ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ అవసరం, ఎందుకంటే ఇక్కడనే దొరుకుతుంది ఇండికేటర్. సో చూశారుగా ఫ్రెండ్స్, సింపుల్ మీకోసం తీసుకొచ్చిన సింపుల్ స్ట్రాటజీ మీకోసం మీకు అర్థమైంది అనుకుంటా ఈ సింపుల్ స్ట్రాటజీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఇంకొక సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ చూసి మీకోసం రీసెర్చ్ చేసి తీసుకొస్తాను. ఇది వచ్చేసరికి మీ స్ట్రాటజీ మీరు ఒకసారి కొంచెం పేపర్ ట్రేడ్ చేసి తర్వాత మీరు రియల్ టైంలో యూజ్ చేయండి. సో ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా రావాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అని. జస్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిటే పెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వారం చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం మేము రీసెర్చ్ చేసి. సో మీరు మిస్ అవ్వదంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. లైవ్ మార్కెట్లో ఆల్ సెగ్మెంట్లో బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్, ఈక్విటీ అండ్ డెరివేటివ్ ఆల్ సెగ్మెంట్లో. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒక్కొక్కటి డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చెప్పాను. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మరి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీకు లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మంత్లీ ఛార్జెస్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడదు, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీకోసం తీసుకొచ్చిన ఒక సింపుల్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ. ఇంకా మీకు దేని గురించైనా అడగదలుచుకున్నా కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.